హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం సింబాద్ అద్భుత యాత్రలు 6వ సముద్రయానం గురించి తెలుసుకోబోతున్నాం. సింబాద్ ఒకనాటి సాయంకాలం చల్లగాలికి తన ఇంటి ముందు కూర్చొని ఉండగా వీధి వెంట కొందరు వర్తకులు పోతూ కనిపించారు. వారు దూరదేశాల నుంచి తిరిగి వస్తున్నట్లు సింబాద్ గ్రహించగలిగాడు. ఎందుకంటే చాలా కాలం గడిచాక స్వదేశానికి తిరిగి రావటం చేత వారి ముఖాల్లో ఆనందం తాండవిస్తుంది. ఆ ఆనందం దేశంలో ఉండిపోయిన వారికి అర్థం కాదు. ఇది చూసినాక సింబాద్ మనసు మరొకసారి విదేశీ వ్యాపారం మీదికి మళ్ళింది. వెంటనే అతను వ్యాపార సరుకులు కొని వాటితో బస్సార్ చేరాడు. అక్కడ ఒక ఓడ సముద్రయానానికి సిద్ధంగా ఉంది. అందులో అనేక మంది వర్తకులు, రాజప్రయాణికులు ఉన్నారు. సింబాద్ తన సరుకులను ఆ ఓడలో ఎక్కించి అందులో ప్రయాణమయ్యాడు. ఓడ ఒక నగరం నుంచి మరొక నగరానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేసింది. ప్రతి చోట క్రయ విక్రయాలు జరిగినాయి. దారిలో అనేక వింతలు తెలిసినాయి. ఒకనాడు ప్రయాణికులందరూ ఓడపై భాగాన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక ఓడ సరంగు పెద్ద పెట్టున అరిచి తలగుడ్డ కింద కట్టి గడ్డం పీక్కోసాగాడు. అందరూ అతని చుట్టూ మూగి అతని విచారానికి కారణం అడిగారు. మనం దారి తప్పాం, ఇది తెలియని సముద్రం, ఇక మనను అల్లా రక్షించవలసిందే, అందరూ అల్లాను ప్రార్థించండి అన్నాడు సరంగు. అతను అలా అంటుండగానే ఒక భయంకరమైన గాలి ప్రారంభమైంది. ఆ గాలి దెబ్బకు ఓడ చుక్కాని కాస్త విరిగి ఓడ నావికుల వశం తప్పి గాలి కొట్టుకోసాగింది. ప్రయాణికులు ఆహాకారాలు చేశారు. త్వరలోనే ఓడ ఒక కొండకు కొట్టుకుని తునకలైపోయింది. కొందరు ప్రయాణికులు సముద్రం పాలయ్యారు. సింబాద్ మరికొందరితో పాటు నీటిలో ఈదుకుంటూ నీటి మధ్య ఉండే రాళ్ల గుట్టలను చేరి ప్రాణాలు దక్కించుకోగలిగాడు. సముద్రంలోనికి చొచ్చుకు వచ్చిన ఆ కొండ ఒక దీవిలో ఉంది. అక్కడ ఎన్నో ఓడలు పగిలిపోయి ఉన్నాయి. వాటి శిథిలాలు, వాటి తాలూకు సరుకుల బేళ్లు తీరమంతటా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని బేళ్లు పగిలి వాటి నుంచి విలువైన వస్తువులు బయటకు వచ్చి ఉన్నాయి. చావగా మిగిలిన వాళ్ళు తీరం చేరుకున్నారు. సింబాద్ ద్వీపంలోనికి నడిచిపోయి ఒక కొండవాగు చేరుకున్నాడు. ఆ వాగు కొండ నుంచి బయలుదేరి లంక మీద కొంత దూరం ప్రవహించి ఒక గుహలోనికి అదృశ్యమైంది. ఆ వాగు రెండో పక్కన నీటి అడుగున కూడా మణిమాణిక్యాపు రాళ్ళు, వెండి, బంగారు కణికలు ఉండి దగదగా మెరుస్తున్నాయి. అక్కడ పడి ఉన్న సంపదను ఏ మనిషి ఎక్కడా చూసి ఉండడు. వాగు వెంట మూసాంబరం చెట్లు ఉన్నాయి. ఈ దీవి మీద సింబాద్కు మరొక అద్భుతం కనిపించింది. కొండ మీద అంతులేని అంబరం ఉంది. ఎండవేడికి కరిగి అది ప్రవాహం కట్టి సముద్రంలోనికి తారులాగా ప్రవహిస్తుంది. ఆ అంబర్ను చేపలు తాగి జీర్ణం చేసుకోలేక వాంతి చేసుకోగా అది గడ్డ కట్టి తృణమణి అయ్యి నీటి మీద తేలుతూ ఒడ్డుకు కొట్టుకొస్తుంది. ఇక్కడ ఇంత సంపద ఉండి కూడా మనిషికి లభ్యం కాలేదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చిన ఓడ విధిగా పగిలిపోతుంది. అందుచేత సింబాద్ మొదలైన వారు అంత సంపద మధ్య ఆకలితో అలమటించవలసి వచ్చింది. అందరి దగ్గర ఉన్న కొద్ది ఆహారాన్ని అందరూ సమంగా పంచుకున్నారు. కానీ అది ఎంతకాలం వస్తుంది? సింబాద్ ఉపవాసాలకు బాగా అలవాటైనవాడు కావడం చేత తన వంతు ఆహారాన్ని కొంచెం కొంచెం తింటూ ఎలాగో ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలిన వాళ్ళు తమ వంతు ఆహారాన్ని త్వరగా పూర్తి చేసి ఒక్కొక్కరుగా ఆకలికి చావసాగారు. చచ్చిన వాళ్లను బతికున్న వాళ్ళు సముద్ర తీరాన పూడ్చి చేస్తూ వచ్చారు. కొంతకాలానికి ఆఖరి వాడిని పూడ్చేసి లంక మీద సింబాద్ ఒక్కడే మిగిలిపోయాడు. ఎంత పొదుపుగా తిన్నా అతని ఆహారం అయిపోయింది. ఆకలి రాక్షసి అతన్ని ఇట్టే పట్టేసింది. ఆఖరి క్షణం వచ్చినప్పుడు పడుకునే ఉద్దేశంతో అతను ఒక గొయ్యి తవ్వుకొని తన శవం మీద ఇసుక పోసే భారం గాలికే వదిలేశాడు. తన భవిష్యత్తు తలుచుకుంటే అతనికి దుఃఖం వచ్చింది. 5-6 సార్లు వెంట్రుక వాసిలో చావు తప్పినా తనకు ఎందుకు బుద్ధి రాలేదు? దాలిగుంటలో నక్క మాదిరిగా తాను నేర్చుకున్న గుణపాఠం పదే పదే ఎందుకు మర్చిపోవాలి? డబ్బు కోసం ఇంత గడ్డి తినాలా? ఎన్ని తరాలు తిన్నా సరిపడ సంపద తనకుందే. ఇంత విచారంలోనూ అతని బుర్ర వేరే ఆలోచన చేస్తుంది. ఆ గుహలోనికి పోయిన వాగు ఏమైనట్టు? అది మరెక్కడో బయటికి రావద్దా? అది ఎక్కడికి పోతుంది? ఇక్కడ తిండికి మాడి చచ్చే కన్నా ఆ వాగు ఎట్టుపోతుందో తెలుసుకోవటం ఫలంతో పాటు కాదా? ఈ ఆలోచన కలగానే సింబాద్లో కొంత కొత్త శక్తి వచ్చింది. అతను
మూసాంబరం చెట్లకున్న పెద్ద పెద్ద కొమ్మలు విరిచి వాటిని ఒక తెప్పలాగా తయారు చేసి దాని మీద పగిలిన ఓడ చెక్కలు కొన్ని పరిచి కొన్ని పెద్ద పెద్ద రత్నాలు తృణమణులు ఏరి తెప్ప మీద పెద్ద కుప్పగా పోసి తెప్ప మీద ఎక్కి 2 కర్రలను తెడ్లగా ఉపయోగిస్తూ వేగంగా ప్రవహించే వాగు వెంట బయలుదేరాడు. వాగు గుహలో దూరిన చోట తెప్ప కూడా దూరింది. గుహ లోపల కట్టిక చీకటి. వాగు ఎన్ని మెలకలు తిరిగితే తెప్ప కూడా అన్ని మెలకలు తిరిగింది. మెలకలు వచ్చిన చోట అది అటు ఇటు ఉన్న కొండకు కొట్టుకుంది. అక్కడ సింబాద్ తల మీద నున్న రాతికి తగులుకుంది. గాఢాంధకారం కావటం చేత చూసి తల వంచుకునే అవకాశం కూడా కలగలేదు. పోను పోను పల్లంలాగా వచ్చింది. ప్రవాహ వేగం హెచ్చింది. సింబాద్కు ఈ వాగులో చచ్చే కన్నా ఆరుబయట తిండికి మాడి చేస్తే బాగుండేదనిపించింది. చేసేదేమీ లేక అతను తెప్పను ఖర్చుకొని బోర్లా పడుకొని కళ్ళు తెలియని నిద్రలో పడిపోయాడు. తాను ఎంతసేపు స్పృహ తప్పి ఉన్నది సింబాద్ ఎరగడు. అతనికి తిరిగి తెలివి వచ్చేసరికి అతను ఒక పచ్చిక మైదానంలో పడుకొని ఉన్నాడు. పైన ఎండ కాస్తుంది. అతని తెప్ప ఒక నది ఒడ్డున కట్టబెట్టి ఉంది. అతని చుట్టూ జనం మూగి ఉన్నారు. వాళ్ళు ఇథియోపియన్లు. సింబాద్ కళ్ళు తెరవగానే వాళ్ళు మాట్లాడనారంభించారు. కానీ వాళ్ళ భాష అతనికి అర్థం కాలేదు. అయితే వారిలో ఒకడు ముందుకు వచ్చి అరబ్బీ భాషలో, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మా దేశానికి ఏం పని మీద వచ్చారు, మేము రైతులం, మా పొలాలకు నీరు పెట్టుకుంటూ మీరు నది వెంబడి రావటం చూసి తెప్పను ఆపి నది ఒడ్డున కట్టేసి మిమ్మల్ని తెచ్చి ఇక్కడ పడుకోబెట్టామన్నాడు. కాస్త తిండి పెట్టండి, అంతా చెబుతాను అన్నాడు సింబాద్. వెంటనే వాళ్ళు అతనికి భోజనం పెట్టారు. అతనికి ప్రాణాలు తిరిగి వచ్చినాయి. అతను వాళ్లను తన కథంతా చెప్పాడు. అతని కథ అరబ్బీ భాష వచ్చినవాడు మిగిలిన వాళ్లకు అనువదించి చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యంగా తమలో తాము మాట్లాడుకున్నారు. వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరికి తీసుకుపోయి ఆయనకు అతని కథంతా వివరించారు. ఇందుకు సింబాద్ కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళే అతని తెప్పను అతని తెప్పను అతని ఏరుకు వచ్చిన రత్నరాశులను మోస్తూ రాజు వద్దకు వెళ్ళారు. వాళ్ళు రాజు సింబాద్ను చాలా ఆదరించి అతని కథంతా విని ప్రాణాలు దక్కినందుకు అభినందించాడు. అతను తెచ్చిన రత్నాలు తృణమణులు చూసి ఆయన మెచ్చుకున్నాడు. ఆయన రత్నాల నిపుడు. సింబాద్ ఆయనకు రకానికి ఒక మణి చొప్పున ఎంచి బహూకరించాడు. రాజు అతన్ని తన అతిథిగా ఉంచుకొని చాలా మర్యాద చేశాడు. రాజు వద్ద కొలువు ఉండేవాళ్ళు బాగ్దాద్ గురించి, ఖలీఫా గురించి, ఆయన పరిపాలన గురించి అనేక ప్రశ్నలు వేశారు. అతని సమాధానాలన్నీ విని రాజు, మీ ఖలీఫా హరూల్ రషీద్ గారు చాలా యోగ్యుడిలా కనిపిస్తున్నారు. ఆయన పట్ల నా స్నేహభావాన్ని ప్రకటించడానికి నీ ద్వారా బహుమతులు పంపుదామనుకుంటున్నాను అన్నాడు. అలాగే చెయ్యండి. నేను మీ బహుమానాలను వారికి అందజేసి తమరు చాలా యోగ్యులని, స్నేహపాత్రలని వారికి విన్నవిస్తాను అన్నాడు సింబాద్. వెంటనే రాజు ఖలీఫా కోసం పంపే బహుమతులన్నీ తెప్పించాడు. వాటిలో ఒక కూజా ఉంది. అది 1000 మందము 6 అంగుళాల ఎత్తు ఉంది. దాన్ని కెంపురాయితో మలిచారు. ఆ కూజా నిండా ముత్యాలున్నాయి. అవి పోకకాయల ప్రమాణంలో ఉన్నాయి. బహుమతిలో ఒక పెద్ద తివాసి ఉంది. దాన్ని అచ్చంగా పాము చర్మంతో తయారు చేశారు. దాని మీద రోగులు పడుకుంటే వారికి ఆరోగ్యం కలుగుతుందట. మిగిలిన బహుమానాల్లో 200 కర్పూరపు ఉండలు, చాలా పెద్ద ఐరావతపు దంతాలు ఉన్నాయి. ఆపాదమస్తకము ఆభరణాలు దిగేసిన దాసి కూడా ఖలీఫాకు బహుమతిగా పంపబడుతుంది. రాజు ఖలీఫాకు తాను రాసిన ఉత్తరం సింబాద్కు ఇస్తూ, ఈ స్వల్ప బహుమతులు పంపుతున్నందుకు మీ ఖలీఫా గారికి నా క్షమాపణలు చెప్పు. వీటికన్నా విలువైనది నాకు వారి పట్ల గల స్నేహభావం. కానీ సింబాద్, నువ్వు ఇక్కడ ఉండిపోతే నేను ఇంకా సంతోషిస్తాను. నీకు ఏ లోపం జరగకుండా నేను చూస్తాను. ఖలీఫా గారికి ఈ బహుమతులను మరెవరి ద్వారైనా పంపుదాము. ఉండిపోతావా ఏమిటి చెప్పు అన్నాడు. సింబాద్ రాజుకు క్షమాపణ చెప్పుకున్నాడు. త్వరలోనే బస్సాస్కు ఓడలు బయలుదేరుతుందని, తన దేశాన్ని తన వారిని చూడాలని తాను తహతలాడిపోతున్నానని అతను రాజుతో అని వెళ్ళిపోవటానికి ఆయన అనుమతిని కోరాడు. సింబాద్ను బలవంతాన ఉంచే ఉద్దేశం రాజుకు ఏ కోశానా లేదు. ఆయన ఓడ సరంగును, అందులో ప్రయాణం చేస్తున్న వర్తకులను పిలిపించి వారందరికీ సింబాద్ను పరిచయం చేసి
అతన్ని జాగ్రత్తగా చూసుకోమని 1000 హెచ్చరికలు చేసి అతన్ని ఓడ ఎక్కించి అతనికి తన తరఫున అంతులేని కానుకలు ఇచ్చాడు. సింబాద్ రాజుగారికి తన కృతజ్ఞతలు తెలుపుకొని అతని వద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కాడు. దారిలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా అతను బస్సార్ చేరి అక్కడ నుండి బాగ్దాద్ చేరుకున్నాడు. అతను బాగ్దాద్ రేవులో దిగుతూనే తిన్నగా రాజభవనానికి వెళ్ళి ఖలీఫా దర్శనం చేసుకుని ఆయనకు ఇథియోపియా రాజుగారి ఉత్తరం అందించాడు. ఖలీఫా ఉత్తరం చదువుకొని సింబాద్ తెచ్చిన బహుమతులు పరీక్షించి వీటిని పంపటానికి ఆ రాజు అపార సంపద గలవాడే ఉండాలి, అతను నిజంగా అంత సంపన్నుడేనా అని సింబాద్ను అడిగాడు. ప్రభు, అందుకు సందేహం లేదు. ఆయన సంపన్నుడే కాదు, న్యాయశీలుడు, దక్షత గల పాలకుడు. ఆయన పాలనలో ప్రజలు ఎంత సుఖపడుతున్నారంటే వారికి రాజుకు మధ్య ఎలాంటి ఘర్షణలు తల ఎత్తడం లేదు. అంతేకాక ఆయన చాలా స్నేహ విశ్వాసపాత్రుడు కూడా అని సింబాద్ ఖలీఫాకు చెప్పాడు. ఖలీఫా సింబాద్కు అనేక బహుమానాలిచ్చి సత్కరించాడు. ఆయన ఆస్థాన లేఖకులను పిలిపించి సింబాద్ అనుభవాలన్నీ లిఖితం చేయించి అతని కథ యావత్తు ఇతిహాస పత్రాల్లో చేర్చవలసిందిగా ఉత్తర్విచ్చాడు. సింబాద్ ఖలీఫా వద్ద సెలవు పుచ్చుకొని తన ఇంటికి చేరుకొని తన వారినందరినీ తిరిగి కలుసుకొని వారందరి గౌరవ మర్యాదలను భోగభాగ్యాలను అనుభవిస్తూ ఏ లోటు లేకుండా సుఖంగా కాలం వెళ్ళవిచ్చాడు.